హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా జస్ట్ 10 మినిట్స్లో అయిపోయే క్యారెట్ సేమియా పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు జస్ట్ 10 నిమిషాల్లో చాలా సింపుల్గా అయిపోతుంది. నైట్ డిన్నర్కైనా కానీ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం నేను ఫస్ట్ ప్యాన్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. దీనికి 1 కప్పు వరకు సేమియా తీసుకున్నాను. సేమియా మనం నార్మల్గా సేమియా పాయసానికి వాడతాం కదా, ఆ సేమియానే తీసుకోండి. సన్నగా ఉండే సేమియా దీనికోసం సరిపోదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నేతిలో చక్కగా సేమియా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి. నేతిలో వేయించడం వల్ల చక్కని టేస్ట్తో వస్తుంది పులిహోర. వేరొక స్టవ్ పైన వాటర్ని మరిగించుకొని, మరిగిన వాటరు 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ వేసుకోండి. ఇలా మొత్తాన్ని కలుపుకుంటూ జస్ట్ 2 నిమిషాల్లోనే ఈ సేమియా చక్కగా ఉడికిపోతుంది. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేయడం వల్ల ఇది పొలుకుగా పొడి పొడిగా చక్కగా ఉడికిపోతుందండి సేమియా. అలా కాకుండా 3 కప్పులు వాటర్ తీసుకున్నామంటే వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, చక్కగా సేమియా అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఇది పొడి పొడిగా ఉండడం కోసము 1 స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేస్తే ఇది చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు వేరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె, 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసేసుకోండి. హీట్ ఎక్కిన ఆయిల్లో 1.5 స్పూన్ వరకు పచ్చెనగపప్పు, 1 స్పూన్ వరకు ఆవాలు, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, 1 స్పూను మినప్పప్పు వేసుకొని పల్లీలు ఎర్రగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకుందాము. దీంట్లో తరిగిన అల్లం కూడాను వేసుకోండి. అల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలానే నేను పిల్లల కోసం చేస్తున్నాను. కారం కాస్త తక్కువగా వేసుకున్నాను. 1 పచ్చిమిర్చి, మీకు ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోండి. అలానే 2 రెబ్బల కరివేపాకు, ఇలా తరుగుకున్న క్యారెట్ని వేసుకోండి. ఇలా తురిమిన క్యారెట్ నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. 1 కప్పు సేమియాకి 1 కప్పు వరకు క్యారెట్ తీసుకున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ ఎక్కువ అనేది. అలానే 2 ఎండుమిర్చి, కాస్త పసుపు, ఇంగువ వేయండి. మనం పులిహోర ఏ విధంగా చేసినా ఇంగువ వేస్తే దాని ఫ్లేవర్ టేస్ట్ వేరేలా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. క్యారెట్ కాస్త వేగిన తర్వాత మనము చల్లార్చుకొని ఉంచుకున్న సేమియాని దీంట్లో వేసేసుకొని మెల్లిగా ఇలా కలుపుకుందామండి. స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఫ్లాట్గా ఉన్న గరిటతో కానీ అట్లకాడతో కానీ మెల్లిగా సేమియా విరగకుండా ఇలా కలుపుకుంటూ ఉందాము. దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడాను అడ్జస్ట్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుందాము. చూడండి ఎంత హెల్తీగా అలానే కలర్ఫుల్గా పులిహోర ఉందో. చక్కగా ఇలా ఉన్నప్పుడు కాస్త వేడిగా ఉన్నప్పుడు ముద్దగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత చాలా పొడి పొడిగా అయిపోతుందండి. ఇప్పుడే మీరు చూస్తే చాలా వరకు పొడి పొడిగా ఉంది కదా. దీంట్లో దించే ముందు కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసేసి దించేసేయండి. ఈ లోపల 2 లెమన్స్ తీసుకొని గింజలు తీసేసి లెమన్ జ్యూస్ అయితే స్క్వీజ్ చేసి పెట్టేసుకుందాము. నేను 1 కప్పు సేమియాకి 2 టేబుల్ స్పూన్ల వరకు లెమన్ జ్యూస్ అనేది సరిపోయింది. మీరు పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోండి. చూడండి చక్కగా ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా వేడివేడిగా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా పెట్టాము అంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ప్లేటు మొత్తం కంప్లీట్ చేయాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. మనం చేసే వాళ్ళకు కూడాను జస్ట్ 10 నిమిషాల పని అండి. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.